సీఎం చంద్రబాబుని ఇచ్చిన శివాని ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? సీఎం స్టేజ్ పై ధైర్యంగా నిలబడిన 10వ తరగతి అమ్మాయి, షైనింగ్ స్టార్ అవార్డు అందుకుంటాను అని చెప్పిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆ 10th స్టూడెంట్కు వచ్చిన కష్టం ఏమిటో తెలియదు. ఆ వయసులో పిల్లల ఆలోచనలు ఎలా ఉంటాయి? సమస్యలే ఎదురైతే పేరెంట్స్లకు లేకపోతే టీచర్స్కి, ఫ్రెండ్స్కి చెప్పొచ్చు, కానీ ఎందుకు చెప్పలేకపోయింది? అమ్మాయికి భరోసా అందలేదా? ఇక ఇదే అంశంపై మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ సైకాలజిస్ట్ పద్మా త్రివిక్రమ్ గారు లైన్లో ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అండి పద్మా త్రివిక్రమ్ గారు, ఎలా ఉన్నారు? అమ్మా చాలా బాగున్నాను. సో ఈ విషయం మనందరికీ తెలుసు, చాలా విషాదకరమైన విషయం అని చెప్పొచ్చు. ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది, అది కూడా చాలా ధైర్యంగా ఒక స్టేజ్ పై మాట్లాడగలిగే ఒక అమ్మాయి. సో దీన్ని మనం అసలు ఎలా చూడొచ్చు? నిజంగా ఇవాళ నాకు ఫోన్ చేసిన విషయం చెప్పగానే నేనే ఒకసారి అవాక్కయ్యాను. ఏంటి 10th క్లాస్ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం ఏంటి? అందులో మొన్న 24th కదా అమ్మాయి చంద్రబాబు నాయుడుతో స్టేజ్ మీద మాట్లాడింది. అవును. సో ఒక 4 రోజుల్లో ఏం జరిగింది అన్నది నిజంగా ఒక మనందరికీ కూడా ఒక అంతు చిక్కని ప్రశ్నమ్మా. కానీ ఒక సైకాలజిస్ట్గా నేను చెప్పే అనాలిసిస్ ఏంటి అంటే, అంత ధైర్యంగా ఉన్న అమ్మాయి ఎందుకు అలా చేసింది అన్నది $1 million క్వశ్చన్ ఫర్ ఎవ్రీవన్. సో అయితే నిజం ఏంటంటే, పైకి కనిపించేది ఏది నిజం కాదు అన్నది ఈ అమ్మాయి చర్య ప్రూవ్ చేస్తోంది అనమాట. సో మనము ఎన్నో పైకి చాలా ధైర్యవంతంగా కనిపిస్తారు, కానీ లోపలంతా డొల్లే ఉంటుంది. సో అలాంటి పరిస్థితులకి ఉదాహరణ ఈ అమ్మాయి అని నేను అనుకుంటున్నానమ్మా. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎమోషన్స్, హిడెన్ ఎమోషనల్ స్ట్రగుల్స్ అన్నమాట. అంటే లోపల ఏం జరుగుతోంది అన్నది భగవంతుడికి తప్ప ఎవరికి తెలియదు. చెప్తారు కదా, ఇంటి గుట్టు ఈశ్వరుడికి ఎరుక అని చెప్పేసి. అలాగే ప్రతి మనిషి కూడా పైకి కనిపించేది ఏది నిజం కాదు. పైకి నవ్వుతూ ఉంటాడు, కానీ లోపల ఎంతో బాధ ఉంటుంది. మరి ఆ అమ్మాయికి అంతటి కష్టం ఏమొచ్చింది ఏంటి అన్నది మరి తల్లిదండ్రులకి తెలియాలి, లేకపోతే స్కూల్లో టీచర్స్కి తెలియాలి, లేకపోతే స్నేహితులకి తెలియాలి. కానీ నిజంగా చాలా చాలా విషాదకరమైన సంఘటన అమ్మా ఇది. సో ఆ హిడెన్ ఎమోషనల్ స్ట్రగుల్ ఆ అమ్మాయి ఏదైనా ఫేస్ చేస్తోందేమో అని నేను అనుకుంటున్నాను. అది ఒక రీజను. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే దీనికి, ఇప్పుడు మనము ఒక మన ఇల్లే ఉందనుకోండి. ఇల్లు చూడడానికి చాలా నీట్ గా అనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే మీరు చీపురు పెట్టి తుడవడం మొదలు పెట్టారో, అరే ఇంత దుమ్ముందా ఇంట్లో, అసలు కనపడే ఎమోషనల్ స్ట్రగుల్ చాలా ఉంటుందమ్మా. అది మరి గుర్తుపెట్టడం చాలా చాలా కష్టము, తల్లికి కానీ, తండ్రికి కానీ, స్నేహితులకు కానీ. అంటిల్ అన్లెస్ ఆ అమ్మాయి బయటకు వస్తే తప్పితే మనము ఐడెంటిఫై చేయడం అన్నది చాలా కష్టం అమ్మా, ఇలాంటి స్ట్రగుల్ మాట. ఇక్కడ ఇంకొక విషాదకరమైన విషయం ఏంటి అంటే, వాళ్ళ తల్లిదండ్రులు విడిపోయి దాదాపు ఇప్పటికే 5 సంవత్సరాలు అవుతుంది. తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత తన పుట్టినరోజు, ఆ రోజైతే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి వచ్చిన తర్వాతే చనిపోవడానికి గల కారణాలు ఎలా ఉంటాయంటారు? అసలు ఆ 10th క్లాస్లో ఉన్నప్పుడు, ఆ ఏజ్లో ఉన్నప్పుడు మైండ్ సెట్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటారు? ఇక్కడ ఎలా ఉంటుందండి అమ్మా, ఇది టీనేజ్ అమ్మా. టీనేజ్ లో ఎమోషన్స్ చాలా 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 ఇంటెన్స్ గా ఉంటాయి, చాలా సెన్సిటివ్ గా కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఇంకా వాళ్ళు క్షణికావేశం అంటారు కదా, ఆ ఎమోషనల్ టీనేజ్ బ్రెయిన్ ఎలా ఉంటుందంటే ఏదనుకుంటే అది వెంటనే ఇంప్లిమెంట్ చేసే రేంజ్ లో వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ మైండ్ సెట్ అన్నది. మరి తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత ఏమైంది అన్నది మరి అర్థం కావట్లేదు. మేబీ ఒకసారి ఏమవుతుందంటే ప్రెషర్ ఆఫ్టర్ రికగ్నిషన్ కూడా వస్తుందమ్మా. ఎందుకంటే మొన్న తను 4 రోజుల క్రితము సీఎం చంద్రబాబు నాయుడుతో ఫోటో దిగడం కానీ, తను మాట్లాడిన విధానం కానీ, తన తల్లిదండ్రులకు కానీ, తన యొక్క కాలనీ ఫ్యామిలీ కమ్యూనిటీకి కానీ తన మీద ఒక ఇమాజినేషన్ పెంచేసినప్పుడు సడన్ గా తనకి ఏమనిపించిందంటే, అరే నేను ఇంతలాగా మాట్లాడాను, ఇప్పుడు ఆ 5 స్టార్ అవార్డు నాకు వస్తుందా రాదా అన్న ఒక ఆలోచన కూడా ఆ మనిషిని ఈ విధంగా ఇలాంటి
సూసైడ్ చేసుకోవడానికి ప్రేరేపిస్తుంది. ఎందుకంటే సక్సెస్ అన్నది అంత ఒక అద్భుతమైన విషయం అన్నమాట. సో ఇప్పుడు ఆ అమ్మాయికి మంచి రికగ్నిషన్ వచ్చింది. వన్ ఆర్ ది అదర్ రీజన్ తను మాట్లాడిన విధానం అవ్వచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారితో స్టేజ్ పంచుకోవడం అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ తనకి వెంటనే అందరూ ఊర్లోకి వెళ్ళినప్పుడు, అబ్బా నువ్వేంటి చంద్రబాబు నాయుడుతో ఫోటో దిగావు, నిజంగా నువ్వు అంత అచీవ్ చేస్తావా అని ఒక సరదాగా క్యాజువల్ యాటిట్యూడ్ తో ఎవరైనా అడిగినా కూడా ఆ అమ్మాయిలో ఒక భయం, అయ్యో నేను ఇంత చెప్పానే, రేపు నేను ఆ స్టేజ్కి రాకపోతే నా పరిస్థితి ఏంటి అన్న ఒక్క చిన్న ఆలోచన కూడా సూసైడ్ చేసుకోవడానికి కారణం అవ్వచ్చు అని నేను అనుకుంటున్నానమ్మా. ఎందుకంటే ఇంత షార్ట్ పీరియడ్ లో జరిగింది కాబట్టి ఆ అమ్మాయిని అందరూ చాలా బాగా అప్రిషియేట్ చేయడం కానీ, లేకపోతే హైప్ అంటారు ఒక్కొక్కసారి సడన్ గా మనిషికి, నార్మల్ పర్సన్ కి సడన్ గా హైప్ వచ్చేస్తుంది. సో పద్మ ఆ గారు హైప్ ఏం దీన్ని మనం చేసిందంటే పద్మ గారు మనం దీన్ని ఇంకొక కోణంలో కూడా చూడొచ్చు. కొన్ని సందర్భాలలో మనం చూస్తూ ఉంటాము, భార్యాభర్తలు విడిపోయిన తర్వాత ఆ భార్యకి సంబంధించిన కుటుంబంపై కానీ లేకపోతే పిల్లలపై కానీ కొంతమంది ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ఇంటికి ఇంకా ఒక మొగ దిక్కు లేదు అని. సో ఆ పరిణామాలలో కూడా చూసుకుంటే ఏమైనా జరిగి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారా? నాకు ఇప్పుడే నువ్వు చెప్పావు కదా, నాకు తెలియదు ఆ అమ్మాయి తల్లిదండ్రులు విడిపోయారని చెప్పేసి. అయి ఉండొచ్చమ్మా, అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే మగ దిక్కు లేని వాళ్ళ జీవితాలు చాలా దారుణంగా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఆ తర్వాత సడన్ గా ఆ అమ్మాయికి అంత రికగ్నిషన్ వచ్చేసరికి తట్టుకోలేని వాళ్ళు కూడా చాలా మంది, శత్రువులు చాలా మంది ఉంటారు. సో వాళ్ళు పైకి నవ్వుతారు తప్పితే లోపల చాలా కుళ్ళు కుతంత్రము, పక్కలో బల్ల ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికి తెలియదు. సో అలాంటి ఆస్కారం కూడా ఖచ్చితంగా ఉందమ్మా. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చాలా క్లియర్ గా అర్థమయ్యే విషయం ఏంటి అంటే, పిల్లలకి ఎలాంటి ఫీలింగ్ వచ్చినా సరే చాలా ఇంటెన్సివ్ గా వస్తుంది. సో అలాంటి సందర్భాలలో తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే టీచర్స్ కావచ్చు ఆ పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి అంటే, ఎలాంటి సమస్య వచ్చినా సరే తల్లిదండ్రులకు చెప్పుకోవాలి అనే విధంగా ఉండాలి అని చాలా మంది అంటుంటారు. కానీ ఇలాంటి మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. సో దానికి కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే అమ్మా, అసలు ఓపెన్ గా కమ్యూనికేషన్ చేసే పరిస్థితి పోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా గ్యాడ్జెట్స్ తో ఉన్న ఇంటెన్సిటీ, మన హ్యూమన్ రిలేషన్స్ అనేవి బాగా దెబ్బతిన్నాయి ఈ టెక్నాలజీ వల్ల. తల్లికో ఫోను, తండ్రికో ఫోను, కూతురుకో ఫోను, కొడుకో ఫోను. సో ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉంటున్నారు తప్పితే భోజనం చేసేటప్పుడైనా సరే, ఆఖరికి నిద్ర కూడా పోకుండా ఫోన్ తోనే సహజీవనం చేస్తున్నాము మనందరం కూడా. సో అది పెద్ద 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 డ్రాబ్యాక్ అమ్మా ఈ హ్యూమన్ రిలేషన్స్ దెబ్బతినడానికి. సో తల్లి గమనించాలి, పిల్లలకి తల్లికి తెలుస్తుంది, ఎవరికి తెలిసినా తెలియకపోయినా పిల్లలో ఏ మాత్రం తేడా ఉన్నా కూడా, ఏంటమ్మా నువ్వు డల్ గా ఎందుకున్నావు ఇవాళ అని ఫస్ట్ అడిగేది తల్లే, తండ్రి కూడా కాదు. సో తల్లి మరి ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయింది అన్నది ఇక్కడ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. తర్వాత అలాగే వాళ్ళు కూడా, అరే మా అమ్మతో నేను చెప్పుకోకపోతే ఎవరితో చెప్పుకుంటానని పిల్లలు కూడా వాళ్ళకి చెప్తేనే కదా తెలిసేది, అడగందే అమ్మైనా పెట్టదు అని అంటారు కదా. కాబట్టి మనము ముందు వాళ్ళ సమస్యని ఎవరితో ఒకళ్ళతో, నీకు ఫ్రెండ్స్ తో ఓపెన్ ఫ్రీడమ్ ఉంటే ఫ్రెండ్స్ తో చెప్పచ్చు, లేకపోతే టీచర్స్ తో చెప్పచ్చు, పేరెంట్స్ తో చెప్పచ్చు. కానీ ఏమీ చెప్పకుండా ఇలా చేస్తే ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ. మరి ఎందుకు ఈ అమ్మాయి ఎవరితో చెప్పలేదు అంటే, మరి ఆ అమ్మాయి అంత ధైర్యంగా స్టేజ్ ఎక్కి మాట్లాడింది అంటే తను కమ్యూనికేట్ చేయగలదు అనేది అర్థమవుతుంది. అంటే అంత చెప్పుకోలేని సమస్య తనకేమైనా సడన్ గా వచ్చిందా? అది చెప్పుకుంటే మళ్ళీ ఎవరికైనా ఇంకా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మరి తను ఆలోచించిందా? ఇవన్నీ కూడా భగవంతుడికి తెలియాలి తప్పితే. కానీ ప్రతి తల్లికి తెలుస్తుందమ్మా, అమ్మాయిలో ఏ మాత్రం బాడీ లాంగ్వేజ్ చెప్పేస్తుంది నువ్వు ఎలా ఉన్నావు అని. పైకి నువ్వు నవ్వుతూ ఉన్నా కూడా నీ బాడీ లాంగ్వేజ్ నేను ఖచ్చితంగా పట్టిస్తుంది. అది టీచర్లకైనా సరే, ఆ పేరెంట్స్ కైనా సరే. ఫ్రెండ్స్ కూడా అడుగుతారు మరి ఏంటి వాళ్ళు ఎందుకు డల్ గా ఉన్నావు అని, నీకు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది ఇలాంటిది. మరి ఎందుకు ఆ అమ్మాయి అంత సడన్ గా ఇదైంది అన్నది మటుకు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కమ్యూనికేషన్ అన్నది సమంగా ఉండట్లేదమ్మా. పేరెంట్స్ మధ్య కానీ, ఆ పేరెంట్స్ పిల్లలకి కానీ, టీచర్ స్టూడెంట్స్ కానీ ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మేబీ ల్యాక్ ఆఫ్ టైం ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. పిల్లలు చెప్పడానికి వచ్చినప్పుడు మనం వాడిని కరెక్ట్ గా రిసీవ్ చేసుకోకపోతే వాళ్ళు చెప్పడం మానేస్తారు. అలాగే చెప్పిన వెంటనే మనం వాళ్ళని జడ్జి చేస్తే కూడా వాళ్ళు నెక్స్ట్ టైం మనకి ఏది చెప్పరు. వీళ్ళు ఎప్పుడు ఏదో ఒక రీజన్ చెప్తూనే ఉంటారని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళే దిగమింగుకుని ఇలాంటి చర్యలకి పాల్పడటం కూడా జరుగుతుందమ్మా. కాబట్టి అన్కండిషనల్ గా వినడం నేర్చుకోవాలి పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ. మాట్లాడక ముందే మనము జడ్జి చేయడము, సలహాలు ఇవ్వడం మటుకు చేస్తే ఆ కమ్యూనికేషన్ డోర్ అన్నది పర్మనెంట్ గా మూసుకుపోయి ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందమ్మా.
అందుకే మనం కారణం లేకపోయినా కూడా పిల్లలతో మాట్లాడగలగాలి. ఏంటి, ఎలా ఉన్నావు, నీ రోజు ఎలా గడిచింది అనేసి. సో ఆ కమ్యూనికేషన్ అనేది మెయింటైన్ చేస్తే ఇలాంటి సమస్యలు రావని నేను అనుకుంటున్నాను.